చెట్లు పచ్చదనం మీ పరిసరాలను ప్రకాశవంతం చేస్తాయి, అందాన్ని జోడిస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం గాలిని శుద్ధి చేసే అద్భుతమైన ప్రయోజనాలను అందించే అనేక ఇంట్లో పెరిగే మొక్కలు ఉన్నాయి. మీ ఇంటి చుట్టూ ఉన్న చెట్లు కూడా మీ ఇంటి సానుకూలతని పెంచుతాయి. వాస్తులోని కొన్ని ఉత్తమమైన మొక్కలు డబ్బు, పాము, రబ్బరు, మల్లె మరిన్ని ఉన్నాయి. ఈ కథనం ఇంట్లోని కొన్ని ముఖ్యమైన వాస్తు మొక్కలు, చెట్లను, వాటి ప్రత్యేక ప్రాముఖ్యతను పరిశీలిస్తుంది. దీనిలో ఫస్ట్ది పవిత్రమైన తులసి మొక్క. ఈ మొక్క భారతదేశంలో విస్తృతంగా లభించే అత్యంత ప్రయోజనకరమైన శుభప్రదమైన మొక్కలలో ఒకటి. ఇది హిందూ ఋషులు, హిందీ జానపదులచే ఆరాధించబడుతుంది. ఇది తేలికపాటి సువాసనను కలిగి ఉంటుంది. ఇది మనస్సును శాంతింపజేసి శాంతి, ఆనందాన్ని కూడా పంచుతుంది. ఇది సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాను చంపే యాక్టివ్ మైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. తద్వారా వివిధ రకాల వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది. దానిని పరిసరాలలో ఉంచుకుంటే సరిపోతుంది. దీని దిశ ఇంటి మధ్యలో, అంటే దానిని బ్రహ్మస్థానం అని కూడా పిలుస్తారు. ఈ స్థలం అందుబాటులో లేకపోతే ఉదయం సూర్యకాంతి మొక్కకు చేరుకునే విధంగా ఇంటి ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచవచ్చు. దక్షిణ దిశలో ఉంచడం మానుకోండి, ఎందుకంటే అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతికూల శక్తి ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. రెండోది మల్లె మొక్క. ఈ మొక్క ప్రత్యేకమైన తీపి సువాసనతో అందమైన చిన్న తెల్లని పూలను కలిగి ఉంటుంది. ఇది తీపి, తాజా సువాసన మానసిక స్థితిని తేలికపరుస్తుంది. ఇంటిలో ప్రకాశవంతమైన, సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని కూడా అందిస్తుంది. దీని దిశ ఉదయం, సాయంత్రం సూర్యకాంతి మాత్రమే పొందే విధంగా ఇంటి ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచండి. మూడవది మనీ ప్లాంట్. ఈ మొక్క వివిధ రకాల్లో లభ్యమవుతుంది. అయితే షేడెడ్ ఆకులు ఉన్న వాటిని మరింత పవిత్రంగా భావిస్తారు. దాని ప్రయోజనాలు కొన్ని. ఎయిర్ ప్యూరిఫైర్గా పనిచేస్తుంది. ఇది ఆక్సిజన్ను పుష్కలంగా విడుదల చేస్తుంది. అదృష్టం, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. గణేశుడు, శుక్రగ్రహం ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది. దీని దిశ ఇంటి ఆగ్నేయ దిశలో లేదా ఏదైనా గది ఆగ్నేయ మూలలో చిన్నపిల్లలకు అందుబాటులో లేని విధంగా ఉంచాలి. నాలుగవది స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ వాతావరణాన్ని ఆక్సిజన్ తేమతో నింపేస్తుంది. తద్వారా ఇంటి లోపల గాలి నాణ్యత మెరుగుపడుతుంది. ఇది శాంతి, ఆనందాన్ని ప్రోత్సహిస్తుంది. పర్యావరణాన్ని తాజాగా, అందంగా కూడా చేస్తుంది. దీని దిశ తగినంత పగటి వెలుతురు, ప్రత్యక్ష సూర్యకాంతి చేరుకునే ఇంట్లో ఎక్కడైనా ఉంచవచ్చు. వాస్తు శాస్త్రం అశోక చక్రం, ప్లూమోరియా చెట్టు, తాటి చెట్టు, జాక్ ఫ్రూట్ చెట్టు, మందార చెట్టు, స్క్రూపైన్ చెట్టు, టాల్ ట్రీ, సిలోన్, ఇనుప చెట్టు వంటి కొన్ని చెట్లను నమోదు చేస్తుంది. శుభ ఫలితాలను పొందడానికి ఇంటి పరిసరాలలో పసుపు, పాము చెట్టును నాటాలి. మీ ఇంటికి సంబంధించి నిర్దిష్ట దిశల్లో నాటినప్పుడు మంచి ఫలితాలను ఇచ్చే కొన్ని చెట్లను కూడా ఉన్నాయి. వీటిలో మర్రి, పీపల్, పఖర్, గులార్ చెట్లు ఉన్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.